అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలుగు వెబ్ సిరీస్ లలో వచ్చిన రీసెంట్ బెస్ట్ కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చిన ఈ సిరీస్ రికార్డు వ్యూస్ తో కామెడీ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని అందుకుంది. తేజ కాకుమాను దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయానిలు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సిరీస్ సీజన్ 2 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వారి నిరీక్షణకు తెరదించుతూ పార్ట్ 2 అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 త్వరలోనే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అభిమానులతో మరింత దగ్గరగా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన విషయాలతో పాటు మెగా హీరోల విషయాలు ఎన్నింటినో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ వారిని ఖుషి చేస్తూ ఉన్నారు. తాజాగా చిరంజీవి తన ఎక్స్ అకౌంట్లో ఒక ఎమోషనల్ పోస్ట్ వేశారు. ప్రస్తుతం అది నెట్టింటా వైరల్ గా మారింది. చిరంజీవి సతీమణి సురేఖ గురించి ప్రత్యేకంగా తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేయనవసరం లేదు. ఈమె గురించి చిరంజీవి రామ్ చరణ్ మాటల్లో కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ మాటల్లోనే విని ఉంటారు. సురేఖ తనకి రెండో అమ్మ అంటూ పవన్ చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 18న ఈమె పుట్టినరోజు కావడంతో చిరంజీవి బర్త్డే విషెస్ తెలియజేస్తూ పోస్టు వేశారు. నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ అంటూ కవిత్వం వర్ణిస్తూ బర్త్డే విషెస్ తెలియజేశారు. నా జీవిత భాగస్వామి, నా జీవితానికి గ్రేటెస్ట్ పిల్లర్ అయిన సురేఖకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు తన సతీమణితో ఉన్న ఫోటోని కూడా షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు ఆమెకు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక హర్రర్ థ్రిల్లర్ బ్రహ్మయుగం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఫిబ్రవరి 15వ తేదీన ఈ చిత్రం మలయాళంలో రిలీజ్ అయింది. అయితే తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కావాల్సింది. అయితే డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఆలస్యమైంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు వర్షన్ థియేటర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మలయాళంలో బ్రహ్మయుగం విడుదల కావడంతో ఓటీటీ పార్ట్నర్ కు సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి. బ్రహ్మయుగం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ దక్కించుకుంది. ఈ చిత్రం విడుదల కావడంతో ఈ విషయం బయటకొచ్చింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ వస్తుంది. బ్రహ్మయుగం చిత్రం సోనీ లివ్ ఓటీటీలోకి ఏప్రిల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో ఆడియన్స్ ని బాగా అలరించారు. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత తేజ్ చేస్తున్న సినిమా గాంజా శంకర్. టాలీవుడ్ మాస్ దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్లోనే అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఆగిపోయిందని ఈ మధ్యలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమా మేకర్స్ కి తెలంగాణ పోలీసులు హెచ్చరిక నోటీసులు పంపించడంతో ఈ మూవీ ఇంకా సెట్స్ పైనే ఉందని సమాచారాన్ని ఇస్తుంది. అసలు ఇంతకీ పోలీసులు ఎందుకని నోటీసులు పంపించారు? దానికి కారణం ఏంటంటే సినిమా టైటిల్. మూవీ టైటిల్లో గాంజా అంటూ డ్రగ్స్ కి సంబంధించిన పదం ఉండటంపై తెలంగాణ నార్కోటిక్ పోలీసులు అభ్యంతరం తెలియజేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా లేడీ ఓరియంటెడ్ క్రేజీ కాంబినేషన్ ప్రాజెక్ట్స్ తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయారు. ప్రస్తుతం హీరోయిన్ ఫార్మ్ ని చూసిన ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ రష్మికపై ఓ ప్రత్యేక ఆర్టికల్ ని కూడా రాసుకొచ్చింది. రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ ఉన్న ఫోటో షేర్ చేస్తూ మీ సమాచారం కోసం తెలియజేస్తున్నాము, ఈ రోజు మేము చావు నుంచి ఇలా తప్పించుకున్నామని చెబుతూ తమ కాల్వని చూపిస్తున్నారు. ఈ పోస్ట్ వెనుక ఉన్న కథని ప్రముఖ నేషనల్ మీడియా ఇలా రాసుకొచ్చింది. ముంబై నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో వస్తున్న సమయంలో విమానం టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిందట. ఇక రష్మిక సినిమాల సంగతికి వస్తే అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సింగర్ గీతా మాధురి తన గానంతో ఎంతో మంది మ్యూజిక్ లవర్స్ ని తన అభిమానులుగా చేసుకున్నారు. లవ్ సాంగ్స్, మాస్ సాంగ్స్, డివోషనల్ ఇలా ఏ పాటైనా గీతా మాధుర్యంలో పడనంత వరకే. ఒక్కసారి ఆమె రాగం అందుకున్నారంటే అది ఆమె వశం కావాల్సిందే. ఇదంతా గీతా మాధురి ప్రొఫెషనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే టాలీవుడ్ యాక్టర్ నందుని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2014లో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2019లో ఒక పాప కూడా పుట్టింది. ఆ పాపకు దాక్షాయిని ప్రకృతి అనే పేరుని కూడా పెట్టారు. తాజాగా గీతా మాధురి, నందు తమ రెండో బేబీకి ఆహ్వానం పలికారు. ఇక ఈ ఫిబ్రవరి 10న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారట. ఈ విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తూ గీత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ వేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ శుభాకాంక్షలు చెప్తున్నారు. గత ఏడాది వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్తో
తన ఫోకస్ అంతా నెక్స్ట్ ప్రాజెక్టు సరిపోదా శనివారం వైపు మార్చేశాడు. నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. కంటే సుందరానికి తర్వాత నాని వివేక్ కాంబో రిపీట్ అవుతూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఉండగా మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి వచ్చే శనివారం స్పెషల్ ట్రీట్ ఎదురు చూస్తుందని సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. దీంతో పాటు ఒక పోస్టర్ ను కూడా వదిలారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్లోని మేకర్స్ అంతా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్తో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. ఆ ఛాన్స్ వస్తే వినియోగించుకోవడం కోసం ముందుగానే ఓ జోనర్ని సిద్ధం చేసుకుని పెట్టుకుంటారు. ఇక ఆ ఛాన్స్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ పవన్ మహేష్లతో ఛాన్స్ వస్తే ఏ జోనర్లో సినిమా చేయాలో అని ఆలోచన చేసి పెట్టుకున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా వంటి క్రియేటివ్ కథలతో ఆడియన్స్ ని థ్రిల్ చేసే దర్శకుడు విఐ ఆనంద్ తాజాగా ఈ డైరెక్టర్ ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫ్యాంటసీ థ్రిల్లర్తో ఆకట్టుకుని హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న విఐ ఆనంద్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ జోనర్తో ఏ హీరోతో చేయాలని ఆలోచనలో ఉన్నారో ఆడియన్స్ కి తెలియజేశారు. మహేష్ బాబుతో జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాసిబుల్ లాంటి సినిమా చేయాలని అనుకున్నారట. పవన్ కళ్యాణ్ తో పొలిటికల్ డ్రామా మూవీ చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ అయిపోయారు. స్టార్ హీరోల సినిమాల నుంచి లేడీ ఓరియంటెడ్ మూవీస్ వరకు రష్మిక కాల్ షీట్స్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇక సినిమాల్లో రష్మిక క్రేజ్ చూసిన పలు బిజినెస్ బ్రాండ్స్ తమ ప్రమోషన్స్ కోసం రష్మిక ఇమేజ్ ను ఉపయోగించుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రొడక్ట్స్ కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కూల్ డ్రింక్ ప్రోడక్ట్ 7up కి కూడా సైన్ చేశారు. దీంతో ఈ బ్రాండ్ కోసం ఒక కొత్త యాడ్ ని కూడా చేశారు. ఈ యాడ్ లో రష్మికతో పాటు తమిళ రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్ర కూడా కనిపించారు. యాడ్ చూడటానికి సినిమాటిక్ గా చాలా బాగుంది. ఈ యాడ్ ని రష్మిక తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. త్రిష కథానాయిక, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సీక్వెల్ రానుందా అని అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం చెప్పారు. లియో పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం విజయ్ ఆశయం సినిమాలకు భిన్నంగా ఉంది. అందుకు అభినందిస్తున్నా. విజయ్ అంగీకరిస్తే లియో 2 వస్తుంది. కానీ దానికి సమయం అనుకూలించాలి. ఆయన ఎప్పుడు నాకు ఫోన్ చేస్తే అప్పుడు సినిమా మొదలవుతుంది. అలాగే లియో సెకండ్ హాఫ్ పై వచ్చిన విమర్శలను విన్నాను. ఇకపై చేసే సినిమాలో ఆ తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాను అని లోకేష్ అన్నారు. యాక్షన్ సీన్స్ చేయడంలో ప్రమాదాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుందని బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఆయన నటించిన బ్లూ సినిమా చిత్రీకరణ సమయంలో ఎదురైన సంఘటన గుర్తు చేసుకుంటూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నా చుట్టూ అందరూ ఉన్నారని ధైర్యంగా స్టంట్స్ వేశాను. అప్పుడు భయం కలగలేదు. ఎప్పుడైతే సొరచేపులు వెంటపడ్డాయో అప్పుడు భయం మొదలైంది. సముద్రంలో 150 అడుగుల లోతులో గాయమై రక్తం వచ్చింది. బదుల సంఖ్యలో సొరచేపులు నా చుట్టూ చేరాయి. దాంతో ఆందోళనకు గురయ్యాను. వాటి నుంచి తప్పించుకొని వస్తుంటే ఒక చేప నన్ను చివరి వరకు వెంబడించింది. ఆ చేపలు నన్ను తినేస్తాయేమో అనుకున్నా. వాటి నుంచి నేను సురక్షితంగా బయటపడ్డా అని అక్షయ్ తెలిపారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే రౌడీ హీరో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తన సినిమాల విశేషాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు సోషల్ ఇష్యూస్ మీద కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు. తాజాగా బెంగళూరులో చదువుకుంటున్న అభిమాని ఒక పోస్ట్ పెట్టగా దానికి విజయ్ క్యూట్ రిప్లై ఇచ్చాడు. బెంగళూరులో చదువుకుంటున్న హర్షితారెడ్డి అనే ఓ నెటిజన్ తన ఫ్రెండ్తో కలిసి సోషల్ మీడియాలో ఓ రీల్ క్రియేట్ చేసింది. రీల్ స్టోరీ ఏంటంటే విజయ్ దేవరకొండ ఈ వీడియోకి కామెంట్ చేస్తే తాము పరీక్షలకు ప్రిపేర్ అవుతాము అంటూ ఈ వీడియో ఉంది. దీంతో ఈ వీడియో తెగ సర్క్యులేట్ అయింది. ఇక ఈ వీడియో తాజాగా విజయ్ దేవరకొండ దృష్టికి రావడంతో వెంటనే విజయ్ రిప్లై ఇస్తూ 90% తెచ్చుకో, నేను నిన్ను కలుస్తాను అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సరిగ్గా ఇదే రోజు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గత ఏడాది ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో గుండెపోటు బారిన పడ్డ ఆయనను బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చాలా రోజుల పాటు మృత్యుతో పోరాడి కన్నుమూశారాయన. తారకరత్న మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు నందమూరి అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పటికీ చాలా మంది తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అతనిని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యారెడ్డి నిత్యం తారకరత్న జ్ఞాపకాలతోనే
జీవితం గడిపేస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా భర్తతో తనకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంది. ఆదివారం తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా అలేఖ్య సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తుంది. తారకరత్న చిత్రపటం దగ్గర తన 3 పిల్లలతో ఉన్న వీడియోను పంచుకున్న అలేఖ్య, నేను నిన్ను ఆఖరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్దీ నేను పడుతున్న బాధ, నా గుండెల్లో ఆవేదన ఎవరికీ చెప్పలేనిది. 18/2/2023 నుంచి నీకు నాకు ఎలాంటి హద్దులు లేవు. 2 భిన్నమైన ప్రపంచాల నుంచి మనం ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తున్నాం. ఇందులో ఎప్పటికీ ఎలాంటి మార్పు ఉండదు. మీ ఉనికి, మీ ప్రేమ, మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికీ మరువలేము. నేను నిన్ను తాకలేను, కానీ నీ ఉనికి ఎల్లప్పుడూ మా చుట్టే ఉంటుంది. నీకు మరణం లేదు, నువ్వే మా బలం, ఎప్పటికీ మాతోనే ఉంటావు అని రాసుకొచ్చింది. ఏమని ప్రధాన పాత్రలో 2 ఏళ్ల క్రితం వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీ భామ కలాపం. ఫ్యామిలీ స్టోరీ కాస్త థ్రిల్లర్ టచ్తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు భామ కలాపం 2 పేరుతో ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన హీస్ట్ థ్రిల్లర్లో ప్రియమణితో పాటు ఫిదా ఫేమ్ శరణ్య ప్రదీప్ కీలక పాత్ర పోషించింది. ఫిబ్రవరి 16న అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్కు అందుబాటులో వచ్చింది. మొదటి భాగం కంటే 2వ పార్టుకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇదే విషయాన్ని ఆహా ఓటీటీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భామ కలాపం 2కు 24 గంటల్లోనే బ్లాస్టింగ్ 50 మిలియన్లకు స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటాయని తమ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇది ది డేంజరస్ హౌస్ వైఫ్ రూల్. భామ కలాపం 2కు 24 గంటల్లోనే బ్లాస్టింగ్ 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ అయింది అని ఆహా ట్వీట్ చేసింది. అలాగే ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేసింది. షణ్ముఖ్ జిష్వంత్ బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా లవ్ స్టోరీతో వీరిద్దరూ బాగా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక వీరిద్దరూ బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. అయినా అప్పుడప్పుడు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. రీసెంట్ గానే ప్రేమికుల రోజు కూడా పూర్తయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిష్వంత్ దీప్తి సునైనాతో బ్రేకప్ పై మరోసారి ఇలా స్పందించడం ఆసక్తికరంగా మారింది. తన అభిమాని అడిగిన ప్రశ్నకు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. బ్రేకప్ అయిన ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నావో చెప్పు బ్రో అంటూ షణ్ముఖ్ ఫ్యాన్ ఒకరు అడిగారు. ఇందుకు ఇలా బదులిచ్చాడు. పవన్ కళ్యాణ్ సినిమాలోని ఓ పాట లిరిక్స్ ను ఆన్సర్ గా ఇచ్చాడు. కోరుకున్నది చేయి దాటిపోతే వెళ్లిపోనీలే, బాధపడటం బెంగపడిపోవడం మనకి రాదసలే అంటూ బదులిచ్చాడు. ఇలా నేరుగా దీప్తి సునైనాతో బ్రేకప్ పైన స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు. ఈ సందర్భంగా సురేఖకు చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసిందే. కోడలు ఉపాసన కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతూ అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ లోకి అత్తమ్మ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా మా వ్యవస్థాపక వెంచర్ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. సంప్రదాయానికి అనుగుణంగా రుచి ఉన్న ఆ వంటశాలలో బంధాలు తరతరాలుగా నిర్మించబడతాయి. ఇప్పుడు మా వంటగది నుంచి మీ వద్దకు రెడీమిక్స్ రూపంలో కొన్ని ఆహార ప్రోడక్ట్స్ వస్తున్నాయి. మీరు కూడా మీ ఇంట్లోనే వాటిని ఆస్వాదించండి అని ఉపాసన ఇన్స్టా వేదికగా రాసుకొచ్చారు. ఇందులో ఉండే ఫుడ్ ప్రొడక్ట్స్ రెసిపీలన్నీ మెగాస్టార్ సతీమణి సురేఖ చేసినవి కావడం విశేషం. కాగా ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా attamaskitchen.com వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించారు. బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి బోరున ఏడ్చిందట. ఎంత ఆపుకోవాలని అనుకున్న ఆమెకు ఏడుపు ఆగలేదట. ఓ సినిమా సెట్లో అందరూ చూస్తుండగానే ఆమె బోరున ఏడ్చేసిందట. ఇందుకే ఆమె ఎందుకు ఏడ్చేసిందంటే ఈ షూటింగ్లో జరిగిన ఓ ప్రమాదమే ఆమె ఏడుపు కారణం. బాలీవుడ్ నటి నోరా ఫతేహి రీసెంట్గా ఓ భారీ ప్రమాదం నుంచి బయటపడింది. బాలీవుడ్ కండల వీరుడు విద్యుత్ జాంబాల్కు జంటగా నోరా ఓ మూవీలో నటిస్తుంది. క్రాక్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే సినిమా షూటింగ్లో ప్రమాద సంఘటన జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ప్రమాదం వల్ల తాను గాయపడిందట. ఓ యాక్షన్ సన్నివేశంలో రోప్ వల్ల ఆమెకు గాయాలయ్యాయి. అప్పుడు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. రోప్ గట్టిగా చుట్టుకుంది. బ్యాలెన్స్ కోల్పోయి నేను వెనక్కి పడిపోయాను. రోలర్ బ్లేడ్స్ ముందుకు కదలడం వల్ల గాయం పెద్దదైంది. ఆ క్షణం ఏమైపోతుందో అని భయపడ్డా అని ఆనాటి సంగతిని పంచుకుంది నోరా.
నేచర్స్ ల్యాబ్ ఇటలీ మై స్కూల్ అనే దానికి రావడం జరిగిందండి. ఈ స్కూల్ అంటే మన జూబ్లీ హిల్స్ నడిబొడ్డులో ఇంత పెద్ద స్కూల్ని కిండర్ గార్డెన్ నుంచి ప్రీ స్కూల్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరికీ ఒక ఓపెన్ మైండ్, ఓపెన్ స్కూలింగ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది ప్రిమిటివ్ ఏజెస్లో. సో డెఫినెట్గా డూ చెక్అవుట్ మై స్కూల్ ఇటలీ. థ్యాంక్ యూ. స్కూల్ గుర్తొచ్చిందన్నారు కదా, స్కూల్లో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏం గమనించారు మీరు మీ స్కూల్ నుంచి ఈ స్కూల్ చూసారు? అంటే స్టూడెంట్గా నన్ను అడగడం చాలా రాంగ్ అనుకుంటా, ఎందుకంటే నేను స్కూల్లో కంటే షూటింగ్లో చిన్నప్పుడు ఎక్కువ ఉండేవాడిని. బట్ జోక్స్ సైడ్, నా స్కూల్కి ఈ స్కూల్కి సంబంధం ఏంటంటే నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. అది కూడా 300 ఎకరాల్లో ఉండేది స్కూల్. సో ఇది కూడా ఇంత పెద్ద స్కూల్లో ఉంటే ఒక సెన్స్ ఆఫ్ ఓపెన్ మైండెడ్నెస్ బిల్డ్ అవుద్ది చిన్నప్పటి నుంచి పిల్లలకి. సో అది నాకు ఆనందంగా అనిపించింది. అండ్ మా స్కూల్ ఎవరైతే నిజామ్స్ డొనేట్ చేశారో ఆ నిజాం గారే ఇప్పుడు ఈ స్కూల్ కూడా డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ నిజామే డొనేట్ చేయడం జరిగింది. సో ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళందరికీ, ప్రసాద్ గారిపాటి గారికి, అపర్ణ గారికి అండ్ హిజ్ ఎక్సలెన్సీ రౌనక్ గారికి, నిజాం రౌనక్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. హనుమాన్ చిన్న సినిమా నుంచి 400 కోట్లు కలెక్ట్ చేసే సినిమాగా ఎదిగింది. ఎలా ఫీల్, ఆనందంగా ఫీల్ అవుతామండి. అయిపోయింది అంటే వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా పెద్ద బాధ్యత భుజాల మీద ఉంది కదా జై హనుమాన్. జై హనుమాన్కి ఇంకా చాలా టైం ఉందండి. సో ఈలోపు వేరే సినిమాలతో రావడానికి ప్రయత్నిస్తాం. ఇది మళ్ళీ అది నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుందని చెప్పారు, అనౌన్స్ చేశారు కదా. ఎవరండి? జై హనుమాన్ ఎండింగ్ లో అనౌన్స్ చేశారు కదా, 2025లో వచ్చేస్తుంది. మా ప్రశాంత్ గారు హనుమాన్ కూడా వెంటనే వచ్చేస్తున్నా అన్నారు, కానీ ఆయన టైం ఆయన తీసుకున్నారు. సో ఐ హోప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది? నెక్స్ట్ ప్రాజెక్ట్ చెప్తా. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే అంత అద్భుతంగా వచ్చింది ఈ సినిమా. ఇందులో అందరూ చాలా బాగా నటించారు. అండ్ నా క్యారెక్టర్ ఎస్పెషలీ అంటే హీరోయిన్ మదర్ క్యారెక్టర్. ఒక మదర్కి ఇలాంటి అమ్మాయి పుడితే ఎంత అదృష్టమో అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సో అందరి అంటే ఆల్ ద మదర్ షుడ్ సీ దిస్ మూవీ. అండ్ ఇంత మంచి నేచర్ ఉన్న అమ్మాయి ఇలా అందరికీ పుట్టాలి అని అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ ఈ సినిమా గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. సో మీరు అందరూ చూసి ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేసి థియేటర్స్కి వచ్చి ఈ సినిమా ప్లీజ్ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. As we all have seen in the trailer and the teaser that it's little different movie. It's not like a love story or something. It's a very different concept. So I believe that you all will like it, and please do go watch and love the movie. That's all what I can say. Thank you. A big thank you to Sir Srinivas Rao. Thank you for this opportunity. Thank you for the experience. You know, sir, when you see him for the first time, वो थोड़ा intimidating, scary type लगते हैं, you know. But then eventually, my first day on shoot, he made us feel so comfortable. और बड़ा मजा आया shoot करने में. I love my character and I have missed the trailer and the teaser. I'm looking forward to see it now. But we all had such a good time on the set, and sir's thoroughly a gentleman. And hopefully I would want you to all watch this film and make it a great success. Thank you. నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను బాగా వినియోగించుకున్నానని అనుకుంటున్నాను. అలానే ఇది నా లైఫ్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది
మీ అందరూ సహకారంతో ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా మా బ్యానర్ నుండి మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లానే నాతో పనిచేసిన కో ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు. నేను ఆ వీడియో నాకు మా కోడైరెక్టర్ రాఘవ దగ్గర ఉంది. అది ఇప్పుడు చూపించాను. రిలీజ్ అయిన రోజు మీకు చూపిస్తాను. ఈ పిక్చర్ రిలీజ్ అయిన రోజు ఆయన ఏం చెప్పారు అనేది. నేను ఆయన చెప్పినవి చూసి నేను పెద్ద ఓహో నా మీద ఉండే అభిమానంతో చెప్పారు అనుకున్నా ఆ రోజు. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అనుకున్నాను ఆయన ఎట్లా చెప్పారో ఈ సినిమా ఎట్లా వచ్చిందో సాక్షాత్తు ఆ భగవంతుడే ఈ సినిమాకి వచ్చి డైరెక్షన్ చేశారు. నేను చేయలేదు. నేను మ్యాక్సిమం ఇంకో 5 ఏళ్ళ వరకే ఈ ఫీల్డ్లో ఉండగలను, తర్వాత ఉండను నాకు తెలియదు. నేను ఈ పిక్చర్ తీయటానికి నాకున్న అనుభవం, నా 5 ఏళ్ళ నుంచి 67 వరకు సినిమా ఫీల్డ్లో ఉన్న సంబంధంతో, నాకున్న నాలెడ్జ్తో, నాకు నచ్చిన రైటర్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక సినిమా కథ సొసైటీకి ఉపయోగపడాలి, పెద్ద సినిమాల చరిత్రలో నిలబడిపోవాలి, ఒక వెరైటీగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేటప్పుడు హీరోల్లాగా ఫీల్ అవ్వాలి. అది డైరెక్షన్, అదే కథ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా తీయటం జరిగింది. జీవితంలో మ్యారేజ్ అనేటువంటి ఒక బాధ్యత. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. కానీ మనకి మ్యారేజే, మన ప్రొఫెషన్ లైఫ్ గోస్ ఆన్, అంతే కదా. ఏమైనా మార్పు జరిగిందా? ఫోన్లు ఎక్కువ వస్తుంటాయి కొంచెం కూడా, ఎక్కడికి వెళ్తున్నాం అనే క్వశ్చన్లు ఎక్కువ వస్తుంటాయి. బట్ అది లవ్ కాబట్టి పర్లేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆగిపోతాయి. నేను అడుగుతున్నానా ఏంటి ఇప్పుడు రాజీవ్ ఎలా ఉంటుందో మిమ్మల్ని అడగాలి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అటు నుంచి ఫోన్లు వస్తాయి, ఏంటి ఫోన్లు చేయట్లేదు ఈ మధ్య అని. సో అలా మారిపోతూ ఉంటుంది. ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యు ఆల్. అండ్ అలాగే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అని ఫస్ట్ చూడగానే బిఫోర్ సీయింగ్ ద టీజర్ అండ్ ఆల్ అందరూ ఇదేమైనా మళ్ళీ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకున్నాము. కానీ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ రొమాన్స్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఇట్, బట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పేట్రియాటిజం, దేశం మీద ఉండేటువంటి ప్రేమ. అంటే ముందుగా అంటే యాక్టర్ అయిన తర్వాత ఆబ్వియస్లీ చాలా కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీస్, లేకపోతే కామెడీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ టైం టు టైం మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ కానీ, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద కానీ, మన పక్కన జరిగే, మన దేశంలో జరిగే నిజమైన కథలు, ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని, లేకపోతే జనాలకి నిజంగా అక్కడ ఏమవుతుంది అనేది మనం కన్వే చేయగలిగే అవకాశం చాలా అరుదుగా కొన్ని సినిమాలను వస్తుంది. అండ్ ఐ థింక్ February 14th, 2019లో పుల్వామా అటాక్ అయిన తర్వాత ఏదైతే స్టోరీ అయితే ఉందో, ఏదైతే సాక్రిఫైజెస్ మన ఎయిర్ ఫోర్స్ చేశారో, మన సిఆర్పిఎఫ్ సోల్జర్స్ చేశారో, ఇది మన అందరికీ ఎంతో కొంత, అంటే నాకు కూడా సినిమా కథ వినకముందు కొంతవరకు పేపర్లో న్యూస్ ఆర్టికల్స్లో చదివింది మాత్రమే, ఒక లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు లేకుండేదు. కానీ సినిమా కథ వినిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇలాంటి కథ స్పెషలీ మన యంగ్స్టర్స్కి, మన యూత్కి, మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ ఏం చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలియాలి. మీ అందరికీ తెలిస్తే మీ ఆబ్వియస్లీ మీకు అందరికీ చాలా గర్వం ఉంటుంది. బట్ ఒక సినిమా అనే మీడియం ద్వారా ఎంటర్టైన్మెంట్, ఆబ్వియస్లీ దీన్ని ఎంటర్టైనింగ్గానే తీసాము. బట్ మీకు ఇలాంటి స్టోరీలు కూడా నిజంగా మీ దగ్గరికి తీసుకురాగలే అదృష్టం ఉండడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అది డెఫినెట్లీ వరుణ్. అండ్ మీలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి స్టోరీస్ని తీసుకొని వస్తున్నారు అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. బికాజ్ అంతకుముందు మనం ఉరి సర్జికల్ అటాక్ కానీ లేకపోతే మేజర్ లాంటి ఫిల్మ్స్ కానీ చూసాము. అండ్ బోత్ వేర్ ఎంగేజింగ్. అట్ ద సేమ్ టైం మాకు అందరికీ కూడా అంత స్టోరీ ఇన్ డీటెయిల్ తెలియదు అసలు ఏం జరిగింది అనేది. ఇప్పుడు మీ ఈ సినిమా ద్వారా మేము తెలుసుకోబోతున్నాం. అంటే మెజారిటీ వరకు మేము ఆబ్వియస్లీ నేషనల్ సెక్యూరిటీ వల్ల కొంత ఇన్ఫర్మేషన్ వరకు, రియల్ ఎపిసోడ్స్ వరకు, రియల్ ఈవెంట్స్ వరకు మేము తీసుకున్నాం. ఆబ్వియస్లీ కొంచెం ఫిక్షనలైజ్ చేసాము దాని చుట్టూ ఏం జరుగుతుంది అనేది. అంటే సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా. సో దాని చుట్టూ కథ వీవ్ చేయడం జరిగింది. బట్ నాతో మొన్న చాలామంది క్వశ్చన్స్ అడిగారు, ఏంటిది ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద ఎన్ని సినిమాలు చేస్తారు, మన ఉరి వచ్చింది, లేకపోతే మన ఫైటర్ అని హృతిక్ రోషన్ గారి సినిమా వచ్చింది. నేను అన్నాను, మనం లవ్ స్టోరీలు 100 తీయచ్చు, కమర్షియల్ సినిమాలు 100 తీయచ్చు, మన ఆర్మీ వాళ్ళు మన హీరోస్ మీద నిజమైన సినిమాలు ఎందుకు చేయకూడదు అని అనిపించింది నాకు. అండ్ బట్ డెఫినెట్లీ యూనో మనకి రోజు మనందరికీ దేశభక్తి ఎక్కడో చోట కార్నర్ ఆఫ్ ఏ హార్ట్స్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇలాంటివి చూసినప్పుడు యూనో అది మళ్ళీ మనకు గుర్తొచ్చి మనకు రివోక్ అవుతుంది అది. అండ్ ఆ ప్రయత్నమే ఈ సినిమా చేయడం, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది.
సూపర్. అలాగే సాంగ్ ఒకటి వందే మాత్రం సాంగ్ అటారీ వాగా బార్డర్లో రిలీజ్ చేశారు కదా, అంతకు ముందు వెళ్ళారా మీరు కూడా? అది ఫస్ట్ టైం వెళ్ళడం? నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం అండి. అండ్ లక్కీగా ఈ సినిమా వల్ల ఇలాంటి చోట్లకి వెళ్ళే అదృష్టం దొరికింది నాకు. ఫస్ట్ టైం బార్డర్కి వెళ్ళాను, అంటే విన్నాను దాని గురించి, నా ఫ్రెండ్స్ వెళ్ళడం. ఇక్కడ ఎంతమంది వెళ్ళారు వాగా బార్డర్ దగ్గరికి? వెళ్ళారు చాలా తక్కువ మంది, బట్ వెళ్ళండి. అంటే ద ఎక్స్పీరియన్స్ కానీ ఆ వాగా అటారీ బార్డర్లో ఉండేది ఇట్స్ సంథింగ్ అన్బిలీవబుల్. ఇట్స్ అంటే చాలా ఎలక్ట్రిఫైయింగ్ ఉంటుంది. నేను మాటల్లో చెప్పలేను, బట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్ టు గో దేర్. అండ్ ఆబ్వియస్లీ బిఎస్ఎఫ్ అక్కడ ఉండడం, వాళ్ళందరినీ కలవడం, దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సంథింగ్ మెమరబుల్. అండ్ మీరేమైనా ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చిందా దీనికోసం యాజ్ అ ఫైటర్ పైలట్? మీరు ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయడం కూడా చూసాం మేము. అంటే నేను ఫైటర్ పైలట్గా ఫ్లైట్ ఎగిరేయడం తప్ప అన్ని మిగతావన్నీ చేశాను వెనకాల. ఆబ్వియస్లీ అంటే ఫిజికల్గా ఒక పైలట్ లాగా కనపడడానికి ట్రైనింగ్ పార్ట్ కానీ ఇదంతా అయితే ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి చేస్తాం క్యారెక్టర్ ప్రకారంగా. బట్ ఒక పైలట్ షూస్ వేసుకుని ఒక నిజంగా ఫైటర్ పైలట్లా బిహేవ్ చేయాలన్నా కూడా అతని బాడీ లాంగ్వేజ్ కానీ అన్నిటి కానీ నిజం ఫైటర్ పైలట్స్ని కలిసే అవకాశం మాకు దొరికింది. అండ్ వాళ్ళు చెప్పిన స్టోరీస్ కానీ వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నుంచి 30 years వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ విని ఐ థింక్ ఆ చిన్న న్యూయాన్సెస్ ఇవన్నీ వి ట్రై టు ఇంప్లిమెంట్ ఇంటూ అ క్యారెక్టర్స్. బట్ ఇదంతా కాకుండా ఒక 40 days మా డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే సినిమా విఎఫ్ఎక్స్లో ఎంతైనా క్రియేట్ చేయొచ్చు, బట్ రియల్ లొకేషన్లో షూట్ చేస్తే ద ఇంపాక్ట్ ఇస్ డబుల్ అన్న ఒక ఉద్దేశంతో వి వెంట్ టు ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి మాకు కూడా ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా మన డిఫెన్స్ కూడా కలిసి వాళ్ళతో పనిచేద్దాం ఒక ఉద్దేశం మాకు ఉండింది. అంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు ఇలాంటి ఒక ఎయిర్ ఫోర్స్ ఒక ఆర్మ్ ఫోర్సెస్ మీద సినిమా చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండాలి. అంటే చిన్న తప్పులు చేయకూడదు. రేపొద్దున నిజంగా ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మా సినిమా చూస్తూ అరే ఇది ఇలా కాదు ఇలా ఉండాల్సిందే అనే ఆ ఫీలింగ్ మాకు ఉండకూడదని చెప్పి చాలా డీటెయిలింగ్ లోకి వెళ్ళి ఎన్నో ఇయర్స్ ఎంఓడికి స్క్రిప్ట్ పంపించి వాళ్ళతో వెనక్కి తీసుకునే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, నిజంగా ఎలా ఉంటారు అంటే ఒక రియలిస్టిక్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అనిపించింది మాకు. ఫర్ దాట్ వి డిడ్. ఓకే, సో ఆన్ ద లైటర్ సైడ్ మీరు కావాలంటే చెప్పొచ్చు, లేకపోతే మానేసేయచ్చు. మన వ్యాలంటైన్స్ డేకి మీ ఆవిడకి గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా? గిఫ్ట్ ఇవ్వలేదండి, గిఫ్ట్ ఇవ్వలేదు. అంటే మన కాశ్మీర్కి వెళ్ళాము పుల్వామా దానికి, అక్కడి నుంచి అలా చిన్న షికార్కి వెళ్ళాం అంత. చేసి షికార్కి వెళ్ళారు. ఫస్ట్ మీరు షికార్ అయిపోయారు ఆల్రెడీ. ఓకే, తనేమైనా ఇచ్చిందా? లేదండి, ఏమీ లేదు. ఓకే, విన్నారుగా. సో మనకు ముఖ్యంగా కావాల్సింది గిఫ్ట్లు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కాదు, మనస్సు. అంటే వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ గిఫ్ట్లన్నీ కాలేజ్ టైంలో అయిపోయినాయి. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ మీరు కావాలంటే ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే వద్దు. కాలేజీలో ఎవరికి ఇచ్చారు? వాళ్ళని అడుగుతున్నారా? లేదు, మిమ్మల్ని ఇచ్చానండి, బాగానే ఇచ్చాను. అమ్మో కాదు, 6 అడుగులు ఉంటాడు అని చాలా మంది ఈయనకే ఇచ్చి ఉంటారు అనుకున్నాను. అటు కూడా వెళ్ళాయన్నమాట. నాకెవరు ఇవ్వలేదు కాలేజ్లో. ఇవ్వలేదా? అంటే బై డిఫాల్ట్ అమ్మాయిలు ఇవ్వరు అనుకుంటున్నాను నేను మామూలుగా. అంటే ఇస్తారా మీరు? అమ్మాయిలు గిఫ్ట్లు ఇవ్వరా? ఇస్తూ ఉంటారు. మీరు అలాగే ఉండాలి, మేమే ఇస్తాం. వాళ్ళు క్యూట్ గిఫ్ట్లు ఇస్తారు, 2 ఇమోజీస్ ఫోన్లో, లేకపోతే హే అని 2, ఇంతేనమాట ఇచ్చేటువంటి గిఫ్ట్లు, వెలకట్టలేని గిఫ్ట్లు. ఓకే, సో వరుణ్ ఇప్పుడు కొంతమంది క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి విందామా? హాయ్ సార్, మై సెల్ఫ్ శ్రావణి వర్మ. మీ లైఫ్లో ఉన్న మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి సార్, అండ్ మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు దాన్ని? నా బిగ్గెస్ట్ ఫియర్ని నేను ఇప్పుడు యాక్చువల్లీ లివ్ చేస్తున్నాను. ఇలా స్టేజ్కి ఇటువైపు ఉండి ఇంతమంది ముందు నుంచి ఉన్నాను. నాకు లైఫ్లో చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కూడా మైక్ పట్టుకొని మాట్లాడమంటే మైక్ ఇట్లా వణుకుతూ ఉండేది లోపల నుంచి. బట్ ఓవర్ టైమ్ డెఫినెట్లీ మా కెరియర్లో అది పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి ఇలా వచ్చి మాట్లాడడం, మీతో ఇంటరాక్ట్ అవ్వడం కొంచెం టైం తీసుకుని మెల్లగా అలవాటైంది. ఎలా ఓవర్కమ్ చేసాను తెలీదు, విత్ టైం మెల్లమెల్లగా అలవాటైంది అంతే. ఇప్పటి వరకు తీసిన మూవీలో ఫర్ విచ్ రోల్ యు వర్ కనెక్టెడ్ మోర్ అండ్ వై? అంటే ఇదా అంటే ఒక చిన్న, నాకు మామూలుగా లవ్ స్టోరీస్ అసలు ఇష్టం ఉండదు, చూడడం ఇష్టం ఉండదు. బట్ ఇబ్బందిగా ఉంటుందా చేయడం? ఇబ్బంది అనిపించింది, కానీ ఓవరాల్గా అవే
అవే నచ్చినాయి చాలా మందికి. అవును. బట్ ఐమ్ హ్యాపీ ఫర్ దాట్. నాకు నిజంగా అంటే నాకు కంచె సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు. అంటే హరి అండ్ సీత కదా, హరిబాబు అనే క్యారెక్టర్. అంటే నాకు ఎక్కడో తన క్యారెక్టరిస్టిక్స్ నాకు ఇన్స్పైరింగ్ ఉండే, అండ్ ఐ థింక్ ఐ పిక్ దట్ అప్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్ మ్యామ్. ఈ అమ్మాయి ఏంటి నాకన్నా అందంగా రెడీ అయ్యి వచ్చింది? మేకప్ తుడుచుకో తర్వాత. ఓకే చెప్పు. ఐమ్ కీర్తి. ఆల్వేస్ డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తారు కదా, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ ఎనీ రీజన్ ఫర్ ద యూనిక్ స్క్రిప్ట్స్? డెఫినెట్లీ అంటే ఇప్పుడు మీరు అందరు కూడా రేపు పొద్దున ఒక యాక్టర్ వచ్చాడు అంటే సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సమ్వన్, రైట్? అంటే ఎవ్రీ టైం నేను చేసిన ప్రతిసారి ఒకే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వేస్తుంటే యూ ఆల్సో మీకు కూడా థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని రావాలనే రీజన్ ఉండదు. అంటే ఎక్కడో చోట ఒక యునిక్ ఎక్స్పీరియన్స్, కానీ ఇప్పుడు నా సినిమా చూస్తే ఎవరైనా టికెట్ కొనుక్కుంటే కానీ ఒక కొత్త నోవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఒక చిన్న ప్రయత్నమే అది. అండ్ నాకు స్క్రిప్ట్ సెలెక్షన్లో నాకు ఆబ్వియస్లీ నాకు చిరంజీవి గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. అంటే ఆయన చేసిన వేరియేషన్స్ కానీ ఆయన చేసినని కానీ బాడీ ఆఫ్ వర్క్ చూస్తే చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఒక రుద్రవీణ చేశారు, ఒక ఖైదీ చేశారు, ఒక టాగోర్ చేశారు, పక్కన ఇందిరా చేశారు. అండ్ అంటే ఇలా 1-2 కాదు, ఇలా హీ హాస్ 150 ఫిల్మ్స్ ప్లస్. హీఈస్ ట్రూలీ మై ఇన్స్పిరేషన్. ఎలాగో చిరంజీవి గారి గురించి చెప్పారు కాబట్టి మిగిలిన వాళ్ళిద్దరి గురించి కూడా ఇన్ వాట్ వే దే హ్యావ్ ఇన్స్పైర్డ్ అనేది ఒక్కొక్క మాట చెప్పేస్తే మాకు కాస్త తృప్తిగా ఉంటుంది. ఒకటి మీ నాన్నగారు నాగబాబు గారు. అంటే డెఫినెట్గా సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి, డే టు డే సిచ్యువేషన్స్ కానీ మన ఎమోషన్ని హ్యాండిల్ చేసుకోగలిగి ఒక చాలా ప్రెషరైజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హౌ టు స్మూత్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఆర్ ఒక పక్కోడికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రం నిజంగా మన నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. ఛానలైజ్ ఎమోషన్స్. ఛానలైజ్డ్ ఎమోషన్స్. yes super. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే లైఫ్లో చాలా మందికి చాలా ఆనెస్ట్గా ఉండాలి, లోపల ఏమనిపిస్తే చేయాలని అనిపిస్తుంది. బట్ సొసైటీ కానీ ఎవడో ఏదో అనుకుంటారు అనేది అలా 100 విషయాలు వాళ్ళని ఆపేస్తూ ఉంటాయి. దే వోంట్ లెట్ us be what we are. బట్ ఒక ఆనెస్ట్గా ఆయనకుండే ఆనెస్టీ ఎవరి గురించి కాదు, ఒక మంచి చేయాలన్న ఒక తత్వం అయింది. అది దట్ థింగ్ ఇస్ అన్బిలీవబుల్. హాయ్ సార్. హలో. హాయ్ మ్యామ్. మై సెల్ఫ్ నిఖిత. మూవీ మేకింగ్ ప్రాసెస్లో హ్యూజ్ వార్స్ ఫైట్స్తో షూట్ చేసి మళ్ళీ ఇలా నార్మల్గా కార్స్తో తిరుగుతూ ఉంటే మీకు ఎలా ఉంది? 2 ఫ్లైట్లు కొనుక్కోవాలనిపిస్తుంది. ఆ ఒక్కో ఫ్లైట్ 600 crores అవి, అది నాది కాదు. వాళ్ళు ఏదో దాంట్లో కూర్చునే అవకాశం మాకు ఇచ్చారు. బట్ ఆబ్వియస్లీ అది యాక్టింగ్, దట్స్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. నాకు అదే నచ్చింది. ఆబ్వియస్లీ అది ప్రతి ఒక్కరికి అవకాశం దొరకదు అలాంటి లొకేషన్లో షూట్ చేయడం కానీ, అలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ లేకపోతే అలాంటి లొకేషన్స్ అలాంటి పర్సనల్తో పనిచేయడం తప్ప. బట్ ఇది ఎవ్రీడే ఉండేదే. బట్ దిస్ ఇస్ నథింగ్ ఎక్సైటింగ్, బట్ దట్ ఈస్ వెరీ 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 ఎక్సైటింగ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.